సక్సెస్ ఒక గ్రేట్ సౌండ్. ఎవరికైనా సరే సక్సెస్ అవ్వాలి అని ఉంటుంది కదా! కొంతమంది వ్యక్తులు వాళ్ళు పెట్టుకున్న గోల్స్‌ని రీచ్ అయ్యి సక్సెస్‌ఫుల్ పర్సన్స్ అవుతారు. మరికొంతమంది మాత్రం వాళ్ళు పెట్టుకున్న గోల్స్‌ని రీచ్ అవ్వలేక స్ట్రగుల్ అవుతూ ఉంటారు. పైగా వాళ్ళు ఇలా అనుకుంటారు, సక్సెస్‌ఫుల్ పీపుల్ చాలా తెలివైన వాళ్ళు, టాలెంటెడ్ ఇంకా అదృష్టవంతులు అని. కానీ కాదు. సక్సెస్ అవ్వాలి, మనం అనుకున్నది సాధించాలి అంటే వీటన్నిటిని మించి ఉండవలసినది కన్సిస్టెన్సీ. సక్సెస్ ఈజ్ నాట్ అబౌట్ డూయింగ్ సంథింగ్ వన్స్ ఇన్ ఏ వైల్. ఇట్స్ అబౌట్ టేకింగ్ స్మాల్ స్టెప్స్ వన్స్ ఇన్ ఏ డే. మనందరికీ బాగా తెలిసిన కుందేలు తాబేలు కథలో కుందేలు పరిగెత్తడంలో చాలా టాలెంటెడ్. కానీ దానికున్న ఓవర్ కాన్ఫిడెన్స్ అది రేస్‌లో ఓడిపోతుంది. తాబేలు చాలా నెమ్మదిగా నడుస్తుంది. అయినా కన్సిస్టెన్సీ ఎఫర్ట్స్‌తో అది రేస్‌లో విన్ అవుతుంది. ఇదే కన్సిస్టెన్సీ బీట్స్ టాలెంట్ అంటే. అసలు కన్సిస్టెన్సీ అంటే ఏమిటి? డూయింగ్ సంథింగ్ రెగ్యులర్‌లీ వితౌట్ గివ్ అప్. ఇద్దరు ఫ్రెండ్స్ 1 ఇయర్‌లో ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని టార్గెట్ పెట్టుకున్నారు. ఫస్ట్ వ్యక్తి మాత్రం డైలీ 10 నిమిషాలు ఖచ్చితంగా ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసేవాడు. కానీ రెండో వ్యక్తి మాత్రం ఎప్పుడో తనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేసేవాడు. 1 ఇయర్ తర్వాత ఎవరు బాగా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకున్నారంటే మొదటి వ్యక్తి. అదే ఎవరైతే రోజు 10 నిమిషాలు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ప్రాక్టీస్ చేశాడో అతను. స్మాల్ ఎఫర్ట్స్ రిపీటెడ్ ఓవర్ టైమ్ బ్రింగ్ ద బిగ్గెస్ట్ రిజల్ట్స్. ఒక పర్వతం దగ్గర పెద్ద గుహలో పెద్ద బండరాయి చాలా గర్వంతో ఎంతో మంది రాజుల కత్తులను కూడా తట్టుకోగలను అని అనుకుంటుండేది. ఆ రాయిపై చాలా నెమ్మదిగా ఒక వాటర్ డ్రాప్ పడుతూ ఉండేది. వాటర్ డ్రాప్ రాయిపై పడిన ప్రతిసారి ఒక చిన్న నీటి బిందువు నన్ను ఏం చేస్తుంది అని అనుకునేది ఆ రాయి. నీటి బిందువు ఓపికగా తన పని తాను చేసుకునేది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రాయికి నొప్పిగా అనిపించింది. చూస్తే ఆ చిన్న వాటర్ డ్రాప్ రెగ్యులర్‌గా ఒకే చోట పడడం వల్ల అక్కడ ఒక లోతైన గుంట ఏర్పడుతుంది. నో మ్యాటర్ హౌ బిగ్ యువర్ గోల్ ఈస్. స్టార్ట్ 1% డైలీ అండ్ అచీవ్ యువర్ గోల్. మనం నిద్ర లేచిన దగ్గర నుండి ఎంతో మంది సక్సెస్ఫుల్ పీపుల్‌ను టీవీలో ఇంకా ఫోన్‌లో చూస్తూ ఉంటాం. మనకు బాగా ఇష్టమైన స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఇంకా మీ ఫేవరెట్ యూట్యూబర్స్ కావచ్చు. బాగా ఫేమస్ అయిన ఒక యూట్యూబర్‌ని మోటివేషన్‌గా తీసుకొని యూట్యూబ్ ఛానెల్ అయితే స్టార్ట్ చేస్తాం. ఒక 1 మంత్ రెగ్యులర్‌గా ఇంట్రెస్ట్‌గా వీడియోస్ పెడతాం. ఒకవేళ వ్యూస్ బాగా రాకపోతే ఎందుకు వీడియోస్ కోసం ఇంత కష్టపడాలి అని గివ్ అప్ ఇచ్చేస్తాం. పైగా మీరు ఎవరినైతే మోటివేషన్‌గా తీసుకున్నారో వారు చాలా లక్కీ ఇంకా తెలివైన వాళ్ళు అనుకుంటారు. కానీ కాదు. సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎప్పుడూ మోటివేషన్ కోసం ఎదురు చూడరు. వాళ్ళు ఒక డిసిప్లైన్ ఇంకా రొటీన్‌ని అలవాటు చేసుకుంటారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాళ్ళ రొటీన్‌ని వాళ్ళు ఆపరు. నెమ్మదిగా ఆ రొటీన్ కాస్త హ్యాబిట్ అయిపోతుంది. సక్సెస్ ఇట్ ఈస్ ద హ్యాబిట్ ఆఫ్ రిపీటింగ్ యాక్షన్ ఓవర్ టైమ్. మర్రి చెట్టు బానియాన్ ట్రీ ఎంత పెద్దదిగా ఉంటుందో కదా! కానీ ఒక చిన్న విత్తనం మర్రి చెట్టుగా మారుతుంది. దానికి ఎంతో సమయం పడుతుంది. సక్సెస్ కూడా అంతే. ఒక్క రోజులో వచ్చేది కాదు. సపోజ్ మీ గోల్ ఒక సీడ్ అనుకోండి. ఒక విత్తనం పెద్ద వృక్షం అవ్వాలంటే రోజు వాటర్ పోస్తాం కదా! ఇక్కడ డైలీ వాటర్ ఈక్వల్ టు డైలీ ఎఫర్ట్స్. మీరు కన్సిస్టెన్సీగా మీ గోల్స్ పైన టార్గెట్ పెట్టుకుంటే కన్సిస్టెన్సీ నెమ్మదిగా రొటీన్ అవుతుంది. రొటీన్ కాస్త హ్యాబిట్ అవుతుంది. చివరగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. సపోజ్ మీరు డైలీ 10 మినిట్స్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటారు. మీకు టీ కానీ, కాఫీ కానీ తాగే అలవాటు ఉంటే, టీ తాగుతూ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలి అని హాబిట్ పెట్టుకుంటే, దాన్ని మీరు ఎప్పటికీ మానరు. వాకింగ్ చేద్దాం అనుకుంటాం. కానీ కొన్ని రోజులు చేసి మానేస్తాం. అదే డైలీ ఒక 30 మినిట్స్ వాకింగ్ చేసి, ఇంట్లోకి ఏమన్నా అవసరమైన వెజిటబుల్స్ ఇంకా ఫ్రూట్స్ తెచ్చుకుందాం అనే హాబిట్ అలవాటు చేసుకుంటే, మీరు ఎప్పటికీ వాకింగ్ ఆపరు. చివరగా ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే, మనం సక్సెస్ అవ్వాలంటే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. సక్సెస్ అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. ఇట్ ఈస్ ఎ స్లో ప్రాసెస్. మనం ఏదైనా గోల్ పెట్టుకుంటే స్మాల్ స్టెప్స్‌తో దాన్ని స్టార్ట్ చేయాలి. అంతేకాని ఒక్క రోజులో కూర్చొని మొత్తం నేర్చుకోవాలి అనుకోకూడదు. స్టార్ట్ 1% డైలీ. కన్సిస్టెన్సీ అనేది మోటివేషన్ కాదు. అది ఒక రొటీన్ ఇంకా హాబిట్.